మిర్జాపూర్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. మొన్న జూలై 5 నుంచి 10 ఎపిసోడ్లు ఉంది. సీజన్ 3లో ఒక్కొక్క ఎపిసోడ్ గంట సేపు ఉంది. నాకు 10 రోజులు పట్టింది కంప్లీట్ చేయడానికి. అంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఒకవేళ ఇంట్రెస్టింగ్ ఉంటే వెంటనే చూసేవాడిని. సో కొద్దిగా స్లోగా డ్రామా ఎక్కువ ఉన్నింది ఈసారి. సో అందుకు స్లోగా నేను కుదిరినట్టు చూసి 2 వారాలు పట్టింది నాకు కంప్లీట్ చేయడానికి. ముందు ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకునే ముందు, మిర్జాపూర్ అనేది అంటే 2018లో వచ్చింది మొదటి సీజన్. ఆ సీజన్లో 9 ఎపిసోడ్లు వచ్చాయి 2018లో. అప్పట్లో నాకు తెలియదు, అంటే ఈ ఓటీటీలు తెలియదు, యూట్యూబ్ ఏమీ తెలియదు నాకు. ఓన్లీ టీవీ చూసేవాడిని. అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ అంట, మంచి హిట్ అంట. అసలు చాలా, అంటే అప్పట్లో ఇండియాలో ఎక్కువగా చూసిన వెబ్ సిరీస్, వన్ ఆఫ్ ద వెబ్ సిరీస్ అనమాట. సీక్రెట్ గేమ్స్ తర్వాత ఈ మిర్జాపూర్ అని విన్నాను నేను. 2018 మాట ఇది. అంటే ఒక ఎన్నేళ్ళు, ఆల్మోస్ట్ 8 ఏళ్ళ కిందటి మాట. అప్పుడు మగ హిట్. అప్పట్లోనే ఆ వెబ్ సిరీస్తోనే పంకజ్ త్రిపాఠి మనకు తెలుసు కదా, ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత దాంట్లో చేసిన మున్నా అనే క్యారెక్టర్ బాగా ఫేమస్ అయింది. అది దివ్యేందు శర్మ, అతను ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. మొన్ననే మడ్గాం ఎక్స్ప్రెస్ అనే సినిమాలో హీరోగా చేశాడు. ఇక ఇంకొకటి మన అలీ ఫజల్ అనే ఒక పాకిస్తానీ యాక్టర్ కూడా దాంట్లో ఫేమస్ అయ్యాడు. అలా అది వెబ్ సిరీస్ అయింది. బట్ నేను 2020లో సీజన్ 2 వచ్చింది. అప్పుడు ఆ కరోనా టైంలో ఇళ్లలో ఉన్నప్పుడు అప్పుడు అలవాటు అయ్యింది నాకు ఈ ఓటీటీలు, యూట్యూబ్లు అవన్నీ. సో అప్పుడు ఈ మిర్జాపూర్ సీజన్ 2 వస్తుంది అనేసి ఫుల్ ఉదరగొట్టేసరికి అది అక్టోబర్లో వచ్చింది. అప్పుడు కరోనా లాక్డౌను, అప్పుడు ఇంకేమి పని పాటలేక ఓటీటీకి అలవాటు పడ్డాం కాబట్టి. సో అది వచ్చి సెకండ్ సీజన్ వచ్చే లోపల ఫస్ట్ సీజన్ ఎలా ఉంది చూడాలి కదా, లేకుంటే కథ అర్థం కాదు కదా అని ఫస్ట్ సీజన్ చూశాను అనమాట. అంటే 9 గంటలు, అంటే 9 గంటలు అసలు ఎలా ఉందంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి బాబు ఇలా ఉంది మిర్జాపూర్ అనేది. అంటే ఆ మాటలేంటి, ఆ బూతులేంటి. ఆ హిందీలో చూసాను, ఒరిజినల్ తెలుగులో కూడా ఉంది, బట్ నేను ఒరిజినల్ చూశాను. అసలు ఆ బూత్ డైలాగులు ఏంటి, అంటే బయట ఎలా మాట్లాడుకుంటారు జనాలు అలాగే ఉన్నాయి డైరెక్ట్గా హిందీలో. అండ్ బూత్ సీన్లు ఏమి, ఆ వాయిలెన్స్ ఏమి, అబ్బాబ్బాబ్బా టూ మచ్గా అనిపించింది. నచ్చింది నాకు. అంటే మగవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఆడవాళ్ళు చూడలేరు, కానీ నచ్చదు. కానీ మగవాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. నాకు అరే భలే ఉంది కదా, అందుకే ఎంత పెద్ద హిట్ అయింది, నేను మిస్ అయ్యా అనుకున్నాను. ఆ తర్వాత తెలుగులో కూడా కొన్ని, అంటే తెలుగులో ఎలా ఉంటాయి డైలాగులు అని మళ్ళీ చూశాను అక్కడక్కడ. ఆ బూత్ డైలాగులు ఎలా పెట్టారు తెలుగులో కూడా మరీ దారుణంగా ఉంది. అసలు ఆ మున్నా క్యారెక్టర్తో అయితే హైలైట్. ఆ పంకజ్ త్రిపాఠి కొడుకు క్యారెక్టర్ మున్నా, అంటే వీళ్ళు విలన్స్. హీరోగా అలీ ఫజల్ పాకిస్తాన్ యాక్టర్ ఎందుకు పెట్టుకున్నారో నాకు అర్థం కాలేదు. మనకి ఇండియాలో యాక్టర్ కరువు అయ్యారా మరి ఎందుకో మరి తెలీదు. సరే ఓకే, అతను హీరో క్యారెక్టర్ అని వదిలేస్తే, ఇక సెకండ్ సీజన్ చూస్తున్నప్పుడు కూడా మంచిగా అనిపించింది. అంటే ఫస్ట్ సీజన్ ఎలా అయితే ఉన్నిందో సెకండ్ సీజన్ ఇంకా బాగా అనిపించింది. అంటే కథ కంటిన్యూషన్ అంతా అక్కడ ఉత్తరప్రదేశ్లోనే తీశారు, అన్ని రియల్ లొకేషన్స్లో తీశారు. మిర్జాపూర్ అనే ఊర్లోనే తీశారు. అక్కడ చుట్టుపక్కల ఊర్లు జాన్పూరు, లక్నో, ఇలా రాయ్బరేలీ, గోరఖ్పూర్, వారణాసి ఇలా బాగా తీశారు. అందులో ప్రొడ్యూసర్ వచ్చేసి మన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఫర్హాన్ అఖ్తరే. ఇక్కడ ఇప్పుడు సీజన్ 3 ఇప్పుడు 4 ఏళ్ళకి వచ్చింది. అంటే 2018 సీజన్ 1 9 ఎపిసోడ్లు, 2020లో సీజన్ 2 10 ఎపిసోడ్లు, అంటే 19 గంటలు అక్కడ చూసాము. 4 ఏళ్ళు మర్చిపోయాను మొత్తం. అంటే ఓవరాల్గా గుర్తుంది ప్లాట్, బట్ మైన్యూట్ డీటెయిల్స్ గుర్తుండవు కదా, 4 ఏళ్ళు అయిపోయింది కాబట్టి. ఇప్పుడు చూస్తుంటే, అంటే ఇప్పుడు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే మున్నా క్యారెక్టర్ లేదు. ఎందుకంటే సీజన్ 2లో లాస్ట్ పార్ట్లో మున్నా క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఓన్లీ అలీ ఫజల్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ గుడ్డు అండ్ గోలు వాళ్ళదే ఉంటుంది. సీజన్ 2లో కొన్ని కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అయితే మన విజయవరం ఉన్నాడు కదా, తమన్నా బాయ్ ఫ్రెండ్ అతను. ఒక అమ్మాయి ఉంటుంది హీరోయిన్, ఇషా తల్వార్ ఏదో పేరుంది అమ్మాయి, ముఖ్యమంత్రిగా చేసిన అమ్మాయి. ఆ అమ్మాయి, కొన్ని కొత్త క్యారెక్టర్ వచ్చాయి. లిల్లీపుట్ పొట్టిగా ఉంటాడు అతను, విక్రమ్ బేతాల్ నుంచి 80s నుంచి ఉన్నాడు అతను. విక్రమ్ బేతాల్లో బేతాళుడు, లిల్లీపుట్ అతను. ఇలా కొన్ని కొత్త క్యారెక్టర్లు చాలా వచ్చాయి సీజన్ 2లో. అవే క్యారెక్టర్లు సీజన్ 3లో కంటిన్యూ అయ్యాయి. సీజన్ 3లో ఎక్కువ డ్రామా ఉంది. అంటే ఆ మోస్ట్ ఎమోషన్, అంటే పంకజ్ త్రిపాఠి క్యారెక్టర్ డల్ అయిపోయింది, డమ్మీగా ఉండిపోయింది. సో అందుకు ఒక 8 ఎపిసోడ్ల వరకు ఇలాగే ఏదో స్టోరీ వెళ్తుంది. ఓపెనింగ్ షాట్ బాగుంటుంది, ఎండింగ్ ప్రతి ఎపిసోడ్లో ఓపెనింగ్ బాగుంటుంది, ఎండింగ్ బాగుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ చూడడానికి మధ్యనంతా మామూలు డ్రామా నింపేశారు. అలా ఒక గంట చూస్తే 9వ ఎపిసోడ్ మాత్రం అద్భుతం అనిపించింది మళ్ళీ. అంటే 8 ఎపిసోడ్లు మామూలుగా చూసిన నాకు 9వ ఎపిసోడ్ ఇది కదా ఉండాల్సింది. మళ్ళీ గుర్తు చేశాడు. ఎప్పుడైతే పంకజ్ త్రిపాఠి క్యారెక్టర్ మళ్ళీ రైజ్ అవుతుందో 9వ ఎపిసోడ్లో అదిరిపోయింది. ఇక 10th కూడా ఓకే అలా మళ్ళీ. అంతేకాకుండా సినిమా అంటే వెబ్ సిరీస్ కదా, ఎండ్ చేయలేదు. మళ్ళీ సీజన్ 4 కూడా లీడ్ వదిలారు.
సో అంటే ఇంక ఇప్పుడు అంటే రాను రాను తగ్గుతుంది క్యూరియాసిటీ. ఇప్పుడు అంటే 1-2 ఎంత పెద్ద హిట్, 3 అంతగా అనిపించలేదు నాకు. ఓకే ఓకే, ఇంకా 4 మీద కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకు. సో మీరు ఎవరైనా చూడాలి, ఆల్రెడీ చూసింటే మిర్జాపూర్ 1 కానీ 2 కానీ, అంటే చూస్తే ఖచ్చితంగా 2 చూస్తేనే 3 చూడగలము. అసలు మాకు ఆ మిర్జాపూర్ అంటే తెలీదు, ఆ 1-2 కూడా మేము చూడలేదంటే చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర టైం ఉంది, ఓపిక ఉంది అంటే 1, 2, 3 ఈ 3 చూడండి. అంటే 3 చూడాలంటే 29 గంటలు కావాలి మీకు. అంత టైం ఉంది అంటే అంటే రోజుకు 1 గంట లెక్క చూస్తే 1 నెల పడుతుంది. హిందీ హిందీ వస్తే ఒరిజినల్ ఓకే, బట్ తెలుగులో చూడండి. తెలుగులో అంటే తెలుగు బూతులు ఎంజాయ్ చేయాలి అనుకుంటే మగవాళ్ళు తెలుగులో చూస్తే, ఎస్పెషల్లీ సీజన్ 1 and 2 తెలుగులో చూస్తే మజానే వేరు. ఎస్పెషల్లీ ఆ మున్నా క్యారెక్టర్, అది సీజన్ 3 అయితే నాకైతే ఓవరాల్గా ఓకే అనిపించింది, నాట్ గ్రేట్. సో నా రేటింగ్ వచ్చేసి 2/5 ఫర్ మిర్జాపూర్ సీజన్ 3. నా రేటింగ్ ప్రకారం పోవాలంటే సీజన్ 1కి 3 ఇస్తాను గుడ్ అని, సీజన్ 2కి 3 ఇస్తాను. బట్ ఈ సీజన్ 3 ఇప్పుడు రన్ అవుతున్న జూలై 5 నుంచి, దానికి మాత్రం 2 ఇస్తాను. బట్ ఇప్పుడు ఈ జూలై 5లో వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్లో, ఇప్పుడు అమెజాన్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూడ్ వెబ్ సిరీస్ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇది. సో వ్యూస్ పరంగా అందరు నాలాగే వెయిట్ చేసి చూస్తారు కదా, తెలుసు కదా మిర్జాపూర్. కానీ చూశాక అందరూ డిసప్పాయింట్ అయ్యారు, నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. ఓకే ఓకే, అది ఈ మిర్జాపూర్, వీలైతే చూడండి. ఇంకొకటి, దీంట్లో అంటే 1 and 2 అంత బూతులు లేవు సీజన్ 3లో. 1 and 2లో ఉన్నంత ఏమంటారు బూత్ సీన్లు కూడా లేవు, బాగా తగ్గించారు. కొంచెమే పెట్టారు. స్కిన్ షో కూడా అసలు చాలా స్కిన్ షో దేంట్లో లేదు, ఏ సీజన్లో కూడా స్కిన్ షో లేదు. కానీ ఈ బూత్ సీన్లు, బూత్ డైలాగులు బాగా తగ్గించారు ఈసారి సీజన్ 3లో. అక్కడక్కడ ఉన్నాయి, ఎపిసోడ్ 6 నుంచి లైట్గా అక్కడక్కడ ఉన్నాయి. సో ఎంతకైనా మంచిది ఇది. ఫ్యామిలీతో చూడొద్దు, ఇండివిజువల్గా చూడండి. ఎస్పెషల్లీ మగవాళ్ళు ఇండివిజువల్గా చూడండి, లేదా ఫ్రెండ్స్తో చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, బాయ్.